నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో ఖానాపూర్ కేంద్రంలో అలేఖ్య హత్య గత వారం రోజుల కిందట జరిగింది. అంతకుడు శ్రీకాంత్ను ఉరి తీయాలని అలేఖ్య కుటుంబం డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని కుటుంబీకులు తెలిపారు. శనివారం రోజు ఖానాపూర్లో ప్రజా సంఘాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ అలేఖ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ప్రభుత్వం వెంటనే శ్రీకాంత్ను ఉరి తీసి అలేఖ్య కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. అలేఖ్య కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అలేఖ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అంబేద్కర్ యువజన సంఘం తరపున కుటుంబానికి అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి మేధావులకు, అన్ని ప్రజా సంఘాల, దళిత సంఘాల నాయకులకు నా యొక్క జై భీమ్లు, జై ఇన్సాన్లు. ఈ నెల 7వ తారీఖున జరిగినటువంటి అలేఖ్యపై సంఘటన గుర్తు చేసుకుంటే ఎంత ఘోరమైనటువంటి సంఘటన అంటే, అది ప్రేమోన్మాదం. ఓ ప్రేమ పేరుతో వేధిస్తూ, వేదన చేస్తూ, ఆమె వెంటబడుతూ, ఆమె నిరాకరిస్తే తట్టుకోలేక ఒక ఉన్మాదిగా మారి అక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా చాలా విషాదకరం. తాను 2 నెలల క్రితమే ఒక కొబ్బరి బొండాలు నరికేటువంటి కత్తిని తయారు చేసుకొని దాన్ని పదునైన కత్తిగా మార్చి, ఆ సందర్భంలో 2 నెలల నుంచి ఆమె కనిపించకపోవడము, ఆ తర్వాత మాటు వేసి తనను చంపడం జరిగింది. చంపుతున్నటువంటి క్రమంలో తన వదినను, అక్కడ ఉన్నటువంటి ఒక పసిబిడ్డను కూడా వారిపై కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికీ అనేక వాళ్ళ మీకు కూడా మీ దృష్టి తీసుకొస్తుంటా. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం పంపండి, ఈ మెమోరాండాన్ని వినతిపత్రాన్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, కోటి నష్టపరిహారాలని చెప్తా ఉన్నాం. ఆయనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆయన కఠిన కారాగార శిక్ష పడాలని చెప్పేసి కఠినంగా శిక్షించాలి. అతనికి సహకరించినటువంటి కుటుంబ సభ్యులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి అఖిలపక్షం తరఫున అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, లెఫ్ట్ భావాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంబేద్కరిస్టులు, అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు, గతంలో ప్రజా కౌన్సిలర్స్ అందరూ కూడా ఇందులో ఉన్నారు సార్. అన్ని పార్టీ తరఫున మేము ఈ మెమోరాండాన్ని సమర్పిస్తున్నాం. ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని మేము ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని అందులో నిర్ణయం చేసుకొని మీకు కూడా ఈ మెమోరాండాన్ని ఇస్తున్నాం. ప్రభుత్వానికి పోరాడతాం చెల్లి అలేఖ్యకు న్యాయం జరిగేంత వరకు, పోరాడతాం చెల్లి అలేఖ్యకు న్యాయం జరిగేంత వరకు, పోరాడతాం చెల్లి అలేఖ్యకు న్యాయం జరిగేంత వరకు.